మామా బ్రస్ కంటిన్యూ విత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ ఫర్ కిడ్స్. సో మనం కిడ్స్కి ఎలా టీచ్ చేయాలా ఏం కథ అనుకుంటుందా, మనం వాళ్ళ రూట్లోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు 2025 కానీ ఈ 20 తర్వాత 2020 తర్వాత చాలామంది మిడిల్ స్కూల్ కిడ్స్, హై స్కూల్ కిడ్స్, దే ఆర్ మిలియనియర్స్. సో మన కిడ్స్కి ఆ వీడియోలు జస్ట్ లిజన్ అని అంటే వింటారు పిల్లలు, ఇది ఒకసారి విను అంటే మనం వినిపించాలి. ఆ వీడియోను ఫోన్లో జోన్ కానీ టీవీ కనెక్ట్ చేసి కానీ చూపించాలి. తర్వాత జస్ట్ యూ వాంట్ టు ఆస్క్ వాట్ ఈస్ దిస్, వై ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ దిస్. మనకు తెలుసు, ఆయన వీ హ్యావ్ టు ఆస్క్. అప్పుడు చెప్పినప్పుడు ఆ వర్డ్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా దే మైండ్లోకి వెళ్తాయి. అంటే ఒకసారి మన మైండ్లో ఒక విజన్ కానీ ఒక ఇమేజ్, ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే వాట్ ఎవర్ యూ వాంట్, సో ఆటోమేటిక్గా అది కమ్ ఇన్ టు రియాలిటీ నీ బాడీలోకి వచ్చేస్తుంది. ఎలా అంటే నన్ ఆఫ్ అవర్ బిజినెస్, యూనివర్స్ విల్ టేక్ కేర్. యూనివర్స్కి ఒకసారి నువ్వు మంచి థాట్స్ ఇచ్చావంటే యూనివర్స్ విల్ టేక్ కేర్, విల్ మేక్ దెమ్ దట్ రియాలిటీ. కాబట్టి మన కిడ్స్ కూడా వాళ్ళ రూట్లోకి వెళ్ళి వాళ్ళు చూసే ప్రోగ్రాంలోనే వాళ్ళ యూట్యూబర్స్లోనే ఎవడు ఎన్ని సబ్స్క్రైబర్ వచ్చి ఎన్ని మిలియనియర్ అనే దాన్ని చూపించి దే ఆర్ ఎంటర్‌ప్రినర్స్. సో అని చూపించాలని మైండ్ను వాళ్ళకు టీచ్ చేయాలి, మనం ఫీడ్ చేయాలి. దెన్ ఆటోమేటికలీ వీళ్ళు ఉన్నప్పుడల్లా డైలీ అలా చేస్తున్నాం అనుకో, వన్ డే డెఫినెట్లీ దే గోయింగ్ టు థింక్ అబౌట్ దట్, దెన్ దే విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఆ విధంగా యాజ్ అ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టు డూ దట్. మేక్ ఆఫ్టర్ 10 years తర్వాత ఇప్పుడు ఏ వచ్చింది, ఆఫ్టర్ 10 years ఏమొస్తుందో తెలియదు. మనం ఇప్పటి నుంచి మన కిడ్స్ని వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, యాజ్ ఎ అదర్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ.